సో చాలా రోజుల తర్వాత మహేష్ బాబుకి సంబంధించి ఒక చిన్న వీడియో అనమాట. సో ఎడిక్షన్ అనేది ఎట్లా చూడొచ్చు అనేది దాని మీద. సో ఎడిక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ టు హెల్త్ అండ్ ఇట్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ టైప్. ఓకే, వెన్ హ్యాబిట్ బికమ్స్ ఎక్సెసివ్లీ, ఒక హ్యాబిట్ అనేది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు మనం వ్యసనానికి గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అసలు ఎడిక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక లేదంటే సబ్స్టెన్స్ కానీ మన లైఫ్లో పదే పదే కావాలనుకోవటం, దాని నుంచి సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ అనేది రావటం, ఇట్లా జరుగుతుంటుంది. అయితే ఎడిక్షన్ అనేది పర్టికులర్గా మనం చూసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సబ్స్టెన్స్కి ఎడిక్ట్ అయ్యాను అనుకోండి. ఎడిక్ట్ అయినప్పుడు అది రెండు రకాల ప్రభావాలను నా మీద చూపుతుంది. ఒకటి, నాలో ఉండే బ్యాడ్ని తీస్తుంది అండ్ నాలో ఉండే గుడ్ని కూడా తీసేస్తుంది. నాలో ఉండే అంటే నాకు ఎదురయ్యే బ్యాడ్ని కానీ నాకు ఎదురయ్యే గుడ్ని కానీ తీసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉందనుకోండి, నేను రోజు ఆల్కహాల్ తాగుతున్నాను. ఆల్కహాల్ మొదలెడటానికి కాజ్, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ అనుకుందాం అనుకోండి. డిప్రెషన్ వచ్చినప్పుడు నాకు నెగిటివ్ ఎమోషన్స్ వచ్చాయి, ఎక్సెసివ్ సాడ్నెస్ వచ్చాయి, ఫెటీగ్ ఉంది, లేదంటే సమ్ కైండ్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఆఫ్ అనీజీనెస్ ఉంది, లో ఫీలింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వెన్ ఐ టేక్ ఆల్కహాల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ డ్రగ్ సబ్స్టెన్సెస్, ఇట్ టెంపరీలీ టేక్స్ అవుట్ మై బ్యాడ్. టెంపరీగా నాలో ఉండే బ్యాడ్ని తీసేస్తుంది. సో నాకు మంచి చేస్తుంది అక్కడ, నా మూడ్ ఎలివేట్ అవుతుంది, కాసేపు నేను బాధ నుంచి బయటకు వస్తున్నాను, నా బ్రెయిన్ మళ్ళీ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ తగలడం వల్ల కొంత యాక్టివ్ స్టేట్లోకి రావటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో అది తెలియకుండా నాలో కొంత బ్యాడ్ని తీసేసింది ఆ టైంలో, ఆ పరిస్థితిలో. తెలియకుండా ఏమవుతుంది, నాలో గుడ్ అనేది కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. తెలియకుండా బ్యాడ్ తీస్తుంది కదా అని ప్రతిసారి నేను ఆల్కహాల్కో, లేదంటే ఇట్లా సబ్స్టెన్స్కో, మొబైల్ యూసేజ్కో, లేదంటే గ్యామ్లింగ్కో, ఇట్లా రకరకాల వీటికి దగ్గరికి వెళ్తూ ఉన్నాను అనుకోండి. ఓవర్ ద టైం, అంటే కొంతకాలం అయ్యాక తెలియకుండా నాలో గుడ్ పోతుంది. మొబైల్ యూసేజ్ ఎక్కువ చేసినప్పుడు తెలియకుండా ఆ టైంకి టెంపరీగా అనిపించిన బ్రెయిన్ నాకేదో బ్యాడ్ తీస్తుంది కదా అని నేను అడిక్ట్ అవ్వటం వల్ల, పదే పదే దానికి దగ్గరికి వెళ్ళడం వల్ల తెలియకుండా సబ్స్టెన్స్ ఎఫెక్ట్స్ అనేవి నా మీద పడతాయి లాంగ్ టర్మ్లో. నా బాడీ కూడా కొన్ని రకాల మ్యాటర్, అది కూడా సబ్స్టెన్స్ అనేది కూడా ఒక మ్యాటర్. నేను అన్కాన్షియస్గానో లేదంటే ఒక ఆలోచనని తప్పుగా రీడ్ చేయడం వల్ల తీసుకున్న డెసిషన్ వల్ల నాకు బ్యాడ్ లేదా గుడ్ జరుగుతుందనే డెసిషన్ వల్ల నా బాడీ ఎఫెక్ట్ అవుతుంది, ఆ సబ్స్టెన్స్ ఎఫెక్ట్ కూడా నా మీద పడుతుంది అనమాట. మొబైల్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల కంటికి అంటే కళ్ళు దెబ్బతింటాయి, యాంకిల్స్ నొప్పి వస్తాయి. మొబైల్ అదే టచ్ స్క్రీన్ ఎక్కువ వాడటం వల్ల ఫింగర్ ప్రింట్స్ తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సైకలాజికల్గా ఓవర్ థింకింగ్ పెరుగుతుంది, నిద్ర పట్టదు, ఇట్లా నా బాడీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఆల్కహాల్లో తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ విత్డ్రాల్ సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉంటాయి. ప్రతి ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది, డ్రగ్స్ వల్ల ఇట్లా ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ మనం ఎడిక్ట్ అవ్వటం వల్ల బోత్ సెల్ఫ్, బాడీ అండ్ థాట్ రెండు డిస్టర్బ్ అవుతాయి లాంగ్ టర్మ్లో. టెంపరీగా నా బ్యాడ్ తీసేసింది, ఓకే, వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. బట్ లాంగ్ టర్మ్లో ఇట్ ఈస్ టేకింగ్ అవుట్ సమ్ గుడ్ ఇన్ మై లైఫ్. తెలియకుండా సోషల్ ఇంటరాక్షన్ తగ్గుతుంది, 10 మందితో కలవలేము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎడిక్షన్ అనే దాన్ని ఒక చెడుని తీసేయటంతోనూ ప్లస్ మంచిని కూడా తీసేయటంతోనూ, ఈ రెండు ప్రభావాలన్నీ కూడా నా జీవితం మీద కానీ నా మీద కానీ పడే అవకాశం ఉంటుంది. సో ఇది ఎడిక్షన్ తాలూకా అర్థం చేసుకోవాల్సిన ఐడియా అనమాట. తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ అనేవి సబ్జెక్టివ్. అంటే నా దృష్టిలో మీరు చేస్తుంది గుడ్ ఆర్ బ్యాడ్ అని నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. మీ పర్స్పెక్టివ్లో ఏంటనేది కీలకం. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, ఒక ఆల్కహాల్ పేషెంట్, మనం మందు మానేమని చెప్తారు ఎవరైనా, బాడీ కనుక ఎక్కువ రియాక్ట్ అవుతుంది. మందు మానేమని చెప్పినప్పుడు అతను రెసిస్ట్ చేస్తాడు. రైట్ నో ఇప్పుడు మందు అతనికి సంథింగ్ గుడ్, హీ ఈజ్ రీడింగ్ ఇట్ యాజ్ సంథింగ్ గుడ్ బికాస్ హీ హాజ్ టేకెన్ సంథింగ్ బ్యాడ్ అవే ఫ్రమ్ హిమ్. సో తెలియకుండా ఆ సబ్స్టెన్స్ని గుడ్ అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనం ఓకే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అనగానే హీ ఈస్ థింకింగ్ ఇట్ యాజ్ బ్యాడ్ ఒపీనియన్.
ఓకే, ఇట్ విల్ గివ్ హిమ్ సంథింగ్ బ్యాడ్. మందు మానేయడం వల్ల అతనికి మళ్ళీ ఏదో చెడు జరుగుతుంది అతను బలంగా నమ్ముతున్నాడు. సో ఎప్పుడైతే ఈ రకమైన పరిస్థితి ఉంటుందో, సో గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఖచ్చితంగా అతని పర్సెప్షన్లో ఉంటాయి. అతను మందుని గుడ్ అనేది ఫీల్ అవుతున్నాడు కాబట్టి మానడం. అలాగే అతను ఏదైతే సమస్య ఉంది అనుకుని, మోస్ట్లీ మనిషికి ఎప్పుడు కూడా గుడ్ ఆర్ బ్యాడ్ అనేది పరిస్థితి మీద ఉన్న అవగాహన మీద, తన మీద ఉన్న అవగాహన మీదే ఏర్పడతాయి. మీకంటూ ఉన్న ఒక ఆలోచన, మీ ఎదురుగుండా ఉన్న పరిస్థితిని ఎలా రీడ్ చేస్తారు, రెండింటి మీదే గుడ్ ఆర్ బ్యాడ్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి. సో ఆ గుడ్ ఆర్ బ్యాడ్ అనేవి సబ్జెక్టివ్గా ఉంటాయి. ఎవరో అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, దాన్ని మీరు బ్యాడ్గా ట్రీట్ చేస్తున్నారు. కాసేపు ఆ బ్యాడ్ని అక్కడితో అనిపిస్తే తగ్గిపోతాయి కదా. మీ ఏవైతే ఎమోషన్స్కో లేదంటే మీకు జరిగిన పరిస్థితులు, మందుకి సంబంధం ఏంటి, మందు జోలికి వెళ్ళడానికి సంబంధం ఏంటి లేదు. అక్కడ యాక్చువల్గా వాటి మధ్య రిలేషన్ అనేది ఉండదు. బట్ తెలియకుండా రకరకాల ప్రభావాలకి పియర్ ప్రెషర్ అనో లేదంటే మందు మీద మనకి ఫస్ట్ నుంచి ఉన్న పర్సెప్షన్ కానీ, విచ్ ఈజ్ వెరీ కీ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా తోడయ్యి మందు దగ్గరికి వెళ్ళమని చెప్తాయి. ఒకసారి మందు తీసుకుని బ్రెయిన్కి అలవాటు అయ్యాక ఇంకా ఆటోమేటిక్గా ఒక లూప్లో పడిపోతాం. గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ ఆర్ బ్యాడ్, నా చెడుని తీసేస్తుంది, నా బ్యాడ్ని తీసేస్తుంది, నా బ్యాడ్ని తీసేస్తుంది. తెలియకుండా ఓవర్ ది టైం అది గుడ్ని కూడా తీసేస్తుంది. సో ఈ రకమైనవిగా ఉంటాయి. గుడ్ ఆర్ బ్యాడ్ అనేవి బోత్ సబ్జెక్టివ్గా ఉంటాయి. అవి అబ్జల్యూట్ కాదు. నాకు నా పర్సెప్షన్లో తప్పు అయింది కదా, అది నీ పర్సెప్షన్లో కూడా తప్పు అంటే కుదరదు. సో నీ పర్సెప్షన్లో గుడ్ అయి ఉండొచ్చు, చెప్పలేం కదా. సో అప్పుడు తెలియకుండా ఇంకా నెగిటివ్గా వెళ్తాయి. ఈ నా పర్సెప్షన్ ఎందుకంటానంటే 90% బయట పీపుల్ అందరూ కూడా మందు మానేయండి అంటారు. లేదంటే దానివల్ల మందు తాగేసాడనో, తన వల్ల మందు తాగేసాడనో, ఏదో ఆర్థిక సమస్య వచ్చిందని మందు వల్ల తాగేసాడనో, తెలియకుండా రకరకాల పర్సెప్షన్స్ రుద్దుతూ ఉంటారు. ఈ రుద్దడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం మందు తాగడం తప్పని చెప్పేస్తాం, బట్ మందు మనిషిని ఏం చేస్తుంది, మనిషి పర్సెప్షన్లో మందు ఏంటి అనే దాన్ని ఎవరు కనుక్కోరు. సో ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు మనిషి తొందరగా మందు నుంచి బయటపడగలడు. ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. మందు అంటే ఒక ఎడిక్షన్, మందనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్. మొబైల్ ఎడిక్షన్లో కూడా ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీడియో గేమ్స్ ఎడిక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్, రకరకాల ఎడిక్షన్స్ ఉంటాయి. ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ ఖచ్చితంగా ఈ రెండే చేస్తుంది. ఎడిక్ట్ అయిన సబ్స్టెన్స్ యొక్క పర్సెప్షన్ ఏంటి మనిషిలో, మనిషికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి, మనిషికి తన మీద ఉన్న తనకున్న అవగాహన ఏంటి. మెయిన్ ఎడిక్షన్కి రీజన్ ఎమోషన్స్. ఎందుకంటే ఎమోషన్స్ని మాలిక్యులర్ పార్ట్లో చూస్తే హార్మోన్స్ అని అంటాం. హార్మోన్స్ యొక్క ఫిజికల్ మేనిఫెస్టేషన్, బిహేవియరల్ మేనిఫెస్టేషన్ ఎమోషన్స్ అన్నమాట. సో మనిషి ఫోకస్ ఎప్పుడైతే ఎమోషన్స్ మీద ఎక్కువ ఉంటుందో, తను చేయాల్సిన పని మీద కాకుండా, రియాలిటీ మీద కాకుండా, పరిస్థితుల మీద కాకుండా, ఎమోషన్స్, నాకు ఈ ఫీలింగ్ వచ్చింది, నాకు ఇది జరిగింది, లేదంటే నాకు ఇలా బాధ వచ్చింది, నాకు ఇలా కోపం వచ్చింది, ఈ రకమైన ఎమోషన్స్ రావటం వల్ల మనిషి ఫోకస్ అంతా ఎమోషన్స్ మీద ఉండటం వల్ల ఎక్కువ మనుషులు ఎడిక్షన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఏ మనిషి అయితే ఎమోషన్స్కి ఎక్కువ లోనవ్వడం, లేదంటే ఆ ఎమోషన్స్ ఎక్కువ పట్టించుకోరు, వస్తే వచ్చాయి కొంతసేపు ఉండి వెళ్ళిపోతాయిలే అని ఎప్పుడైతే ఏ మనిషి అయితే అనుకుంటారో అప్పుడు వెంటనే ఆ మనిషి తొందరగా ఎడిక్షన్స్ని బారిన పడకుండా ఉంటాడు. కొంతమంది ఎడిక్షన్ టెన్షన్లో ఉన్నప్పుడు సబ్స్టెన్స్ దగ్గరికి వెళ్తారు, భయంలో ఉన్నప్పుడు సబ్స్టెన్స్ దగ్గరికి వెళ్తారు, ధైర్యం కోసం సబ్స్టెన్స్కి వెళ్తారు. ఎవరో వాళ్ళని ఏదో అన్నారు, కొద్దిగా లో ఫీలింగ్ వచ్చింది, సబ్స్టెన్స్ తీసుకుంటే హై ఫీలింగ్ వస్తుంది, అంటే ధైర్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. భయాన్ని, టెన్షన్ని తగ్గించుకోవడానికి సబ్స్టెన్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మూడో రకం, మనిషి పర్సెప్షన్ సబ్స్టెన్స్ గొప్పది అని చెప్పడం వల్ల సబ్స్టెన్స్కి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమందికి మందు తాగడం ఇష్టం, కానీ హై లెవెల్ పీపుల్తోనే తాగడం ఇష్టం, ఒక గ్యాంగ్తోనే తాగడం ఇష్టం, సెంటర్ ఆఫ్ ది అడిక్షన్ అవుతూ మందు తాగడం ఇష్టం, ఒక సబ్స్టెన్స్ యూజ్ చేయడం ఇష్టం, పలానా ఐఫోన్ అనే సబ్స్టెన్స్ యూజ్ చేయడమే ఇష్టం, మిగిలిన ఫోన్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు. సో దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ టు దట్ ఫ్యాక్టర్. సో ఈ రకంగా ఒక సబ్స్టెన్స్కి ఎడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సబ్స్టెన్స్ అనేది మనలో బ్యాడ్ తీస్తుంది, ఓవర్ ది టైం గుడ్ కూడా తీసేస్తుంది. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది పర్సన్ సబ్జెక్టివ్గా ఉంటాయి. మెయిన్గా సబ్స్టెన్స్కి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు 3 రకాలు ఉంటారు. టెన్షన్ కంగారు వచ్చింది, దాన్ని రెడ్యూస్
చేసుకోవటానికి తీసుకునే సబ్స్టెన్స్. ఎవరో తనేదో అన్నారు, లో ఫీల్ అయ్యాడు, హై ఫీలింగ్కి వెళ్ళడానికి దగ్గరయ్యే సబ్స్టెన్స్. మూడోది, ఒక మనిషి పర్సెప్షన్లో సబ్స్టెన్స్ మీద ఉన్న పర్సెప్షన్ ద్వారా దానికి వాల్యూ ఉండటం వల్ల ఆ సబ్స్టెన్స్కి ఎడిక్ట్ అయ్యే ఫ్యాక్టర్ అనమాట. సో ఈ మోస్ట్లీ ఈ ఎడిక్షన్లో ఈ రకమైన కోణాలు ఉంటాయి. ఎప్పుడైతే వీటిని అర్థం చేసుకుంటామో మిగిలినవన్నీ ఇంకా సిమ్టమ్స్ అవన్నీ మోస్ట్లీ ఉందా లేదా అనే నిర్ధారణ ఇవన్నీ ఉన్న తర్వాత ఆ మనిషిని పూర్తిగా మార్చగలగాలి అంటే వీటి గురించిన అవగాహన చాలా అవసరం.